అంటే లక్ష్మీ దుర్గేష్ గారు ఒక రకంగా కూటమి ఏర్పడడానికి జనసేన చాలా కీలకమైంది. మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో ఇదే రాజమండ్రిలో సెంట్రల్ జైల్లో ఆయన్ని పరామర్శించి వచ్చిన తర్వాత మేము ఉంటాము, ప్రజల కోసం మేము ఉంటాము, ప్రజల కోసం మేము అందరం కలిసి పోటీ చేస్తామంటూ చేసిన ప్రకటన అనేది ఒక రాజకీయాన్ని ఒక మలుపు తిప్పేసింది. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే చాలా కీలకం అయిపోయింది జనసేన. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటులో కానీ, కేంద్రంలో ఎన్డీఏలో ఇక్కడ ఎంపీలు కీలకం అవడంలో కానీ, భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి ఒక జట్టుగా వెళ్ళటంలో కానీ, దానిపై మీ కామెంట్ ఏంటి? ఆ సందర్భాన్ని మీరు ఎలా చూస్తున్నారు? సందర్భం అన్నారు కనుక నాకు గుర్తొచ్చేటువంటి అంశం, ఆ రోజున రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారిని లోపల పలకరించి బయటకు వచ్చిన తర్వాత మా నాయకులు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాటలు చెప్పారో, ఆ రోజున తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా నేను కూడా పక్కనే ఉన్నాను. ఆ రోజు ఆయన బయటకు వచ్చిన తర్వాత చెప్పిన మాట ఒకటే, ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. ఈ రాష్ట్రంలో చిన్న ఇబ్బంది ఉన్నా కూడా ఆ ఇబ్బందిని పరిష్కరించండి అని చెప్పి ప్రభుత్వానికి దగ్గరికి వెళితే కనీసం సమాధానం చెప్పకపోగా అరెస్టులు చేసేటువంటి పరిస్థితి కూడా కనబడింది. ఈ నేపథ్యంలో 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో కూర్చోబెట్టినటువంటి సంఘటన ఏ రకంగా ఈ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా ఉందో ఆ విషయాన్ని ఆయన చెప్పి, మేము అందుకే నిర్ణయించుకున్నాం, జనసేన పార్టీ ప్రతిపక్ష ఓటుని ఏమాత్రం చీలనివ్వకుండా రాబోయే రోజుల్లో జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం 3 పార్టీలు కలిసి పోరాటం చేయటం మాత్రమే కాకుండా ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామనేటువంటి మాటను కూడా సంస్కరణలకు నిలయమైనటువంటి రాజమహేంద్రవరంలోనే పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. ఈ 3 పార్టీలు కలవాలి, కలిసి పోటీ చేయాలి, ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనేటువంటి మాట ప్రజల్లో ఉంది. దాన్ని సరిగ్గా ఒడిసిపట్టినటువంటి నాయకుడిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ఏర్పడడానికి కీలకమైన పాత్ర పోషించడం మాత్రమే కాకుండా ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడానికి కూడా దోహదపడ్డారు. ఆ రోజు ఆయన ప్రకటించిన తర్వాతే ఒక ప్రత్యేకమైనటువంటి ఊపి ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ బలోపేతంగా ప్రజల మధ్యకి వెళ్ళింది, జనసేన పార్టీ అంతే బలోపేతంగా ముందుకెళ్ళింది, భారతీయ జనతా పార్టీ కూడా ఈ 2 పార్టీలకి సపోర్ట్ ఇస్తూ వాళ్ళు ముందుకు వచ్చాం. అందరం కలిసి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని, ఎవరు ఊహించిన విజయాన్ని, ప్రజలందరూ మనసుల్లో ఉన్నటువంటి విజయాన్ని సాకారం చేసుకున్నటువంటి సందర్భం.